నిస్సహాయమైన రాత్రిలో మిస్టరీ మెషిన్ వెళ్తోంది. వాన్లో లోపల వెల్మా న్యూస్ పేపర్ చదువుతోంది. ఫ్రెడ్ ఆత్మవిశ్వాసంగా వాహనం నడుపుతున్నాడు. డాఫ్నీ తన జుట్టు సరిచేసుకుంటోంది. షాగీ మరియు స్కూబీ బెదిరినట్లు కిటికీల నుంచి బయట చూస్తున్నారు. ఉత్సాహభరితమైన కాని స్వల్ప భయపూరిత వాతావరణం జీవించిన ఖాళీగా ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ వద్ద గ్యాంగ్ చేరుకుంటుంది. గొప్ప గేటు స్వయంగా తెరుచుకుంటుంది. పాడైన రైడ్స్ వెనుకపడిన నేపథ్యం. చుట్టూ మేఘాలు ముడుస్తున్నాయి. స్కూబీ భయంతో షాగీ వెనుక దాక్కున్నాడు. స్కూబీ మరియు షాగీ పాత ఫుడ్ కోర్టులో భారీ శాండ్విచ్లు కడుతున్నారు. వెనుక పాడైన మిఠాయి యంత్రాలున్నాయి. వారి వెనుక మెల్లగా ఒక దెయ్యం జోకర్ తేలి వస్తోంది. వెల్మా మట్టిలో ముద్రలను అధ్యయనం చేస్తోంది. ఫ్రెడ్ ఫ్లాష్ లైట్తో ఫన్హౌస్ వైపు చూపిస్తూ ఉన్నాడు. డాఫ్నీ శైలిగా కాని అప్రమత్తంగా బ్రేక్ అయిన వైర్లను గమనిస్తోంది. చీకటి వాతావరణంలో ఉత్సాహభరిత కాంతి. గ్యాంగ్ పంచదారతో కూడిన చెరుకు, స్కేట్స్ మరియు పెద్ద స్ప్రింగ్ బోర్డ్తో ఒక హాస్యపూరిత ఉచ్చును తయారు చేస్తున్నారు. స్కూబీ పొరపాటుగా పంచదార మిశ్రమంలో చిక్కుకొని షాగీ ఆందోళనతో చూస్తున్నాడు. గ్యాంగ్ పై దెయ్యం జోకర్ తీరుగుతున్నప్పుడు షాగీ మరియు స్కూబీ ఉన్మాదంగా పారిపోతున్నారు. స్కేట్స్పై జారి స్ప్రింగ్ బోర్డ్పైకి ఎగిరి చివరకు పంచదార యంత్రంలో పడి చిక్కుకుంటున్నారు. ఫ్రెడ్ పంచదారతో నిండి ఉన్న దెయ్యం జోకర్ మాస్క్ను తీసేస్తున్నాడు. వెల్మా వివరణ ఇస్తోంది. డాఫ్నీ ఆశ్చర్యంతో ఉంది. స్కూబీ పంచదారను లేస్తూ మురిసిపోతున్నాడు. మిస్టరీ మెషిన్ రంగురంగుల సూర్యాస్తమయ దృశ్యంలో వెళ్ళిపోతోంది. స్కూబీ కిటికీ నుండి సంతోషంగా బయటకు చూస్తున్నాడు. షాగీ భారీ శాండ్విచ్ పట్టుకుని ఉన్నాడు. గ్యాంగ్ అందరూ నవ్వుతున్నారు. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. కానీ సన్నీ నవ్వడం లేదు. అతనికి స్నేహితులని భావించిన వాళ్ళు ఒక్క కాల్ కూడా చేయలేదు. గత వారం సన్నీ తన బహుమతులు, చాక్లెట్లు, ఆటలు పంచాడు. అతను ఆ పిల్లలు నిజమైన స్నేహితులని నమ్మాడు. కానీ వారు నిజంగా అలా ఉన్నారా? ఆ రాత్రి సన్నీకి ఒక కల వచ్చింది. ఒక చిన్న గొంతు ఇలా చెప్పింది, చాలా రకాల మిత్రులు ఉంటారు చూడు. ఇవ్వాళ మీకు పరిచయం అవసరాల అర్జున్. అతను అవసరం ఉన్నప్పుడు మాత్రమే సన్నీ దగ్గరకు వస్తాడు. కానీ సన్నీకి సహాయం కావాలంటే అతడు కనపడడు. ఇది గర్వించే గౌరీ. ఆమె కొత్త వస్తువులు చూపించి అందరినీ నిర్లక్ష్యం చేస్తుంది. ఆమెకు స్నేహం అంటే పోటీ మాత్రమే. ఇది లిల్లీ. సన్నీ బాధలో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉంటుంది. అతని వల రాదు అన్నా సరే ఆమె అతని నవ్వు కోసం స్నేహం చేస్తుంది. కల నుంచి లేచిన సన్నీ చిన్నగా నవ్వాడు. అతనికి అర్థమైంది, నిజమైన స్నేహితుడు మన వస్తువుల కోసమే కాదు, మన హృదయం కోసం ఉంటాడు. ఫ్రెండ్షిప్ డే రోజు సన్నీ తన అందమైన కార్ను లిల్లీకి ఇచ్చాడు. నకిలీ మిత్రులు ఆశ్చర్యపోయారు. కానీ సన్నీకి ఒకే విషయం ముఖ్యం, నిజమైన స్నేహం. ప్రపంచంలో చాలా రకాల మిత్రులు ఉన్నారు. కానీ నిజమైన మిత్రునికి ఏమి కావాలి? మన ప్రేమ, మన నిజాయితీ, మన పక్కన ఉండే మనిషి. ఈ ఫ్రెండ్షిప్ డే సన్నీలా ఉండు. ఒక నిజమైన మిత్రుడిని కనుగొను, లేదా ఒకరికి నిజమైన మిత్రుడివవు.